అమెరికాలో శాశ్వత నివాసం పొందాలనుకునే డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం షాక్ ఇచ్చే అవకాశం ఉంది. ఆ దేశంలో ఇమిగ్రేషన్ విధానం కీలక మలుపు తిరిగే ఛాన్స్ ఉంది. అధ్యక్షుడు ట్రంప్ పరిపాలనలో అమలు చేసిన వివాదాస్పదమైన ట్రావెల్ బ్యాన్ పరిధిలో ఉన్న దేశాల ప్రజలపై గ్రీన్ కార్డులు అలాగే ఇతర ఇమిగ్రేషన్ ప్రయోజనాల విషయంలో మరిన్ని ఆంక్షలు విధించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. కొత్త ముసాయిదా ఒకటి సిద్ధమైనట్లు అంతర్జాతీయ మీడియా సంస్థలు చెబుతున్నాయి. దీని ప్రకారం అమెరికా అధికారులు దరఖాస్తులను పరిశీలించేటప్పుడు ప్రయాణ నిషేధ దేశాల నుండి ఎవరైనా వస్తే వారి జాతీయతను పెద్ద ప్రతికూల అంశంగా పరిగణిస్తారు. ఈ కొత్త ప్రతిపాదన అమల్లోకి వస్తే అమెరికాలో శాశ్వత నివాసం కోసం దరఖాస్తు చేసుకునే వారికి, ముఖ్యంగా ట్రావెల్ బ్యాన్ దేశాల వారికి దరఖాస్తు ప్రక్రియ మరింత కఠినంగా మారుతుంది. అయితే అమెరికా పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకునే వారికి మాత్రం దీని నుంచి మినహాయింపు ఉంటుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఇమిగ్రేషన్ అధికారులు దరఖాస్తుదారుల నేర చరిత్ర, సమాజంతో సంబంధాలు, మానవతా అవసరాలు వంటి విషయాలను చూస్తారు. కానీ ఈ మార్పు వల్ల ఆయా వ్యక్తులు వచ్చిన దేశం యొక్క ప్రమాద స్థాయిని కూడా తమ నిర్ణయాలలో చేర్చాల్సి ఉంటుంది. అంటే దరఖాస్తుదారుకు ఇతర అర్హతలు ఉన్నప్పటికీ వారి దేశం కారణంగా ప్రతికూల మార్కులు పడే అవకాశం ఉంటుంది. కాగా ఇలాంటి నిబంధనలు చట్టపరమైన ఇమిగ్రేషన్ ప్రక్రియపై ఒత్తిడి పెంచుతుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్పష్టంగా చెప్పాలంటే ట్రావెల్ బ్యాన్ జాబితాలో ప్రస్తుతం మొత్తం 12 దేశాలు ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, సోమాలియా, యెమెన్ వంటివి పూర్తిగా ఆంక్షలను ఎదుర్కొంటున్నాయి. అలాగే క్యూబా, వెనిజులా వంటి మరో 7 దేశాలపై పాక్షిక ఆంక్షలున్నాయి. ఈ దేశాల పౌరులకు శాశ్వత నివాసం లేదా పర్యాటక, విద్యార్థి వీసాలు పొందడంలో సమస్యలు ఎదురవుతున్నాయి. ఆ దేశాలు సరిగా గుర్తింపు ధృవీకరణ డేటాను అమెరికాతో పంచుకోకపోవడం, వారి పాస్పోర్ట్ భద్రతా ప్రమాణాలు అంతగా లేకపోవడమే రిజెక్షన్కు కారణాలు. వారి ప్రభుత్వాల లోపాలకు అమాయక పౌరులను శిక్షించడం న్యాయం కాదని విమర్శకులు గట్టిగా వాదిస్తున్నారు. ఒక వ్యక్తి ఏ దేశం నుంచి వచ్చాడనే కారణంతోనే వారి దరఖాస్తును తిరస్కరించాలని ముందే నిర్ణయించడం సరైన పద్ధతి కాదని నిపుణులు అంటున్నారు. అంతేకాదు, ఇప్పుడు గ్రీన్ కార్డు ఉన్నవారు కూడా భవిష్యత్తులో ఏదైనా ప్రయోజనం కోసం దరఖాస్తు చేసుకుంటే వారికి కూడా ఈ ఆంక్షలు వర్తించే ప్రమాదం ఉంది. అంటే ఈ ఆంక్షలు దేశంలోకి వచ్చే కొత్త వారిపైనే కాకుండా ఇప్పటికే చట్టబద్ధంగా ఇక్కడ ఉంటున్న వారిపై కూడా ప్రభావం చూపవచ్చు. ఈ ముసాయిదా ఎంతవరకు చట్టంగా మారుతుంది, దీనిపై ఎలాంటి చట్టపరమైన సవాళ్లు ఎదురవుతాయనే అంశాలను వేచి చూడాలి.